నమస్కారం అండి. యాహ్! ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్స్ రివ్యూ గురించి చూద్దాము. సో, ఇది మిస్టర్ సాయి కృష్ణ గురించి రివ్యూవే. సో, అతను నా దగ్గర వచ్చినప్పుడు రైట్ సైడ్ షోల్డర్ మసిల్ టేర్ అయింది అని వచ్చారు. కానీ ఆ సర్జరీ అన్నది అతను ప్రివెంట్ చేయాలి. ఒక ట్రై ఇవ్వదామని నా దగ్గర వచ్చారు. వచ్చినప్పుడు అసెస్మెంట్ చేస్తే కూడా చేయలేదానికి చాలా కంగారు పడ్డారు. ఎక్సర్సైజ్ మంచిగా మొదలుపెట్టాము. ఒక 3 మంత్స్ మంచిగా జరిగింది. థర్డ్ మంత్ వచ్చేసి మళ్ళీ ఏమైందంటే అన్ఫార్చునేట్గా మెటల్ నీళ్ళు ఉన్నది చూడకుండా లైక్ స్కిడ్ అయి పడిపోయారు. షోల్డర్ మొత్తం బయట వచ్చేసింది. ఆర్థోపెడిషన్తో రీలొకేషన్ చేయించుకున్నారు. మళ్ళీ బ్యాక్తోనే వచ్చారు. ఇంత 3 మంత్స్ కష్టపడి చాలా మంచిగా థ్రోవింగ్ చేస్తున్న ఒక పొజిషన్కి తీసుకువచ్చి ఇలా అయిపోయింది అని చాలా డిమోటివేట్ అయిపోయారు. అతన్ని మోటివేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చారంటే ఇంతకు ముందే ఏ స్టేజ్లో ఉన్నారో దానికంటే ఒక 2 లెవెల్ ఎక్స్ట్రా వచ్చేసారు. ఎక్సైజ్ ధోరణి అవుతుంది అన్నదికి ఒక మంచి ఎగ్జాంపుల్ సాయికృష్ణ గారి రివ్యూ జర్నీ ఎలా ఉంది అని అతని దగ్గరనే అడుగుదాము. చెప్పండి సాయికృష్ణ గారు. యాహ్! ఒక 1 మంత్ నెగ్లెక్ట్ చేశాను. సో, ఇది ఇవాళ ఉండి రేపు పోయే పెయినే కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేశాను. అంటే ఒక కార్లో వెళ్తున్నాను ఒకరోజు, వెనకాల బ్యాగ్ పెట్టాను. బ్యాగ్ తీద్దామంటే ఏదో జుమ్మని కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది. నా ఫ్రెండ్ ఒకడు నిహార్ సార్ దగ్గరికి పంపించారు. ఆయన మటుకి ఇట్లా కేపీహెచ్పీలో శరత్ సార్ ఉంటారు, ఒకసారి కలు, ఆయన ఒకసారి ఎగ్జామిన్ చేస్తారా, నువ్వు ఏ స్టేట్ లో ఉన్నావు అంటే వెళ్ళాను. ఇక్కడ టిష్యూ టేర్ అయింది అన్నట్టు డయాగ్నోస్ చేశారు ఫస్టే. ఒక 10 సెషన్స్ అయ్యేవి. ఇంక అయ్యే పనిలా కనిపించట్లేదు ఏంటో అనుకునేవాడిని. ఒక 1.5 మంత్ తర్వాత ఏంటంటే ఈ హ్యాండ్ మెల్లగా వెనక్కి వెళ్ళడం, ఈ ఇంప్రూవ్మెంట్స్ చూశాను. ఒక వాటర్ గ్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ తీయడానికి ఇబ్బంది పడేవాడిని, డంబుల్తో ఇలా చేయడం చూసేవాడిని. అదొక ఇంప్రూవ్మెంట్ అయింది. ఒక 3 మంత్స్ అయింది. మొన్న ఫిబ్రవరిలో ఏంటంటే జారాను, ఒక డైవ్ వేసాను, అది ఇంకా పెద్ద దెబ్బ తగిలింది, డిస్లోకేట్ అయిపోయింది. ఇంకా ఎమర్జెన్సీ వార్డులో ఆర్థోపెడిక్ డాక్టర్స్ వచ్చి ఈ బాల్ పొజిషన్ కూడా సెట్ చేశారు. ఫస్ట్ టైం నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈయనతో 4 మంత్స్ ట్రావెల్ అయినప్పుడు ఇంక నేను దేని నమ్మలేదు. ఫస్ట్ ఈయన దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇదేంటిది, అవుద్దా, సెట్ అవుద్దా అన్నట్టు అనుకున్నాను. ఫెబ్ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది 4 మంత్స్. ఇప్పుడైతే మటుకి పుషప్ కొట్టి ఈ హ్యాండ్ ఇలా వెనక్కి పెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చేసారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక మెడిసిన్, ఒక టాబ్లెట్ లేదు, ఒక డిపెండెన్సీ లేదు, ఒక మెషిన్ లేదు, ఏమీ లేదు. ఈ చేత్తో ఏమన్నా అలా త్రో చేయగలనా అన్నట్టు అనుకున్నాను. నేనైతే సార్ని నమ్మాను. అదే ఎన్ని ప్రయత్నాలు చేయించి కూడా అన్ని ప్రయత్నాలు చేయించారు మనతో. పుషప్ అంట, వాల్ పుషప్ అంట, చేయించారు, అయిపోయింది. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఫుల్ రికవరీ అనేది కొద్దిగా టైం పడుతుంది, షోల్డర్ డిస్లొకేషన్ కాబట్టి. ఇంకా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో మంచిగా ఇతను ఒక గ్రౌండ్లో వెళ్ళి బౌలింగ్ చేస్తున్న వీడియోతో నెక్స్ట్ రివ్యూతో మనం కలుద్దాము.